నిన్న ప్రెస్ మీట్లో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించాం మా హాయంలో, ఈ హాయంలో చంద్రబాబు పాలనలో సంపద అంతా ఆవిరైపోయింది, అంతేకాకుండా ప్రతి రంగంలో విప్లవం సృష్టించాం, అసాధ్యం కానిది సాధ్యం చేసి చూపించామని మాట్లాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఒక గంట క్రితం గవర్నర్ దగ్గరికి పోయారంట. వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆయన 2019 నుంచి 24 వరకు ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన తెచ్చిన ఒక పెద్ద కంపెనీ ఒక్కటి, నేను 100 అడగట్లేదు, 163 MOUలు ఇప్పటిదాకా అని చెప్పాను సంవత్సరంలో, అంతొద్దు, 1-2 పెద్ద కంపెనీలు మేము తెచ్చాము, ఇది బ్రహ్మాండంగా వచ్చాయి, మా హయాంలో వచ్చాయి అని 1-2 పెద్ద కంపెనీలు పేర్లు చెప్పని చెప్పు. 130 ఎకరాల కోసం అదాని డేటా సెంటర్ పెట్టాడు. నేను ఇవాళ వాస్తవంగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో సగం అంటే ఎకరానికి ₹1 కోటి లెక్కన వేసుకున్నావు, అప్పుడు సగం మీకు వచ్చింది వాస్తవం కాదా? సో ప్రతి ఒక్కరు ఎందుకు పారిశ్రామికవేత్తలు దాన్ని భయపడిపోయారంటే, ఏమంటారు, టాప్ 10లో ఉన్న ఈ కంపెనీ లూలు కావచ్చు, దాన్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు, ఈ రకరకాల కంపెనీలు పారిపోయినాయి. ఇందాక నేను చెప్పిన అశోక్ లేలాండ్ కావచ్చు, అశోక్ లేలాండ్ స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న కంపెనీ, అట్లాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిందంటే జగన్మోహన్ నుంచి భయపడే వెళ్ళిపోయారు. లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు? ఎవరన్నా వ్యాపారం చేసుకోవాలంటారు కదా, వ్యాపారం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి భూమి తీసుకున్న వాళ్ళు మాకు ఆ భూమి ఇవ్వదు పాడొద్దు అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీ పరిగెత్తి పారిపోయిందంటే ఆయన ఏం తెచ్చాడు, ఏమి చేశాడు? పలానా కంపెనీలు ఒక 10 కంపెనీలు పేర్లు గడగడగడ ఆయన చెప్పని చెప్పు, ఇంకేం అవసరం లేదు. మేమేం మాట్లాడడం? మేము భూ కేటాయింపులు చేస్తున్నాం అని కూడా నేను విమర్శలు చేస్తాను. ఇవాళ చెప్తున్నాము, ఏ భూ కేటాయింపులు మీకేమన్నా డౌట్లు ఉంటే, అలిగేషన్లు ఉంటే, మీకేమన్నా అదేమైనా అభియోగాలు ఉంటే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఏ కంపెనీకి ఎందుకు ఇచ్చాం, ఏ పాలసీ ప్రకారం ఇచ్చాం, అది కేబినెట్ ఆమోదం పొందిందా లేదా, మీరు అసెంబ్లీకి రారు కాబట్టి మీకు అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియదు. సో అసెంబ్లీలో అది ఆమోదం పొందిందా లేదా, సో ఈ ఇష్యూస్ అన్నింటినీ మనం పూర్తిగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి భూ కేటాయింపు, ఏ కంపెనీకి ఏ భూమి కేటాయించామో ఆయా కంపెనీకి సంబంధించి చర్చలు జరపడానికి, లేకపోతే మీ యొక్క అనుమానాలు నివృత్తి చేయడానికి ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఉన్నాము. సో ఖచ్చితంగా మేమేమి దేనికి భయపడలేదు, పూర్తి స్థాయి పారదర్శకతతో ఉన్నాము. ఏం కావాలో వీఆర్ విల్లింగ్ టు డిస్కస్. మీకేమైనా డౌట్స్ చెప్పండి. అంతేగాని ఒక సామెతని తెలుగులో, వాడు తెలియడు పక్కన చేస్తే ఒప్పుకోవడం. సో నువ్వేమీ సాధించలేదు, ఒక కంపెనీ తేలేకపోయావు, మేము చేస్తుంటే నీకు బాధ, ఏడుపు, ఏం చేయమంటావు? నీకు చంద్రబాబు సింగపూర్ పోగా నీకు ఇక్కడ కడుపు స్టార్ట్ అయిపోయింది, అయ్యో అక్కడ ఏమో వచ్చేస్తుందో అని. దావోస్ పోగానే ఓన్ ఇట్లా ఎగిరినావు, 163 MOUలు చూపిస్తున్నావు, దాంట్లో కనీసం 12-13 కంపెనీలు వచ్చేసాయి ఆల్రెడీ. రేపు జనవరి 26 అందరూ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నప్పుడు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్లో IBM వాళ్ళు స్టార్ట్ అవబోతుంది. గర్వంగా చెప్తున్నావు, డేట్ కూడా చెప్తున్నావు, జనవరి 1వ తేదీ 2026. నువ్వు కూర్చో, హ్యాపీ, సంతోషం. నువ్వు కూడా ఈ స్టేట్లో వాడివే కదా, సో హ్యాపీగా యూ కమ్. సో ఇంతకంటే ధైర్యంగా ఎవరు చెప్పలేరు. ఎనీ భూ కేటాయింపు మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఆయనకే కాదు, రాష్ట్ర ప్రజలు ఎవరన్నా డౌట్లు ఉండే వాళ్ళు కూడా అందరూ చెప్తున్నాం. దీంట్లో పారదర్శకం ఉంది. ఖచ్చితంగా 99 పైసలకి TCSకి ఇచ్చామంటే ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళ యొక్క వాల్యూ అంతా, వాళ్ళు తెచ్చే రెవెన్యూ అంత పెద్దది. అదేవిధంగా దాని దాని క్లస్టర్స్కి 50 లక్షలకి మామూలు భూమి ప్లస్ వాళ్ళ ఆఫీస్ కోసం ₹1 కోటి, ఒక్కొక్క దాన్ని ఏకర్ వంతున. ఇది ఖచ్చితంగా వాస్తవమే, దీంట్లో మేమేమి దాచుకోవట్లేదు. సో ఎవరికి ఎంత ఇచ్చాము, ఒక్కొక్క ఎకరాకి ఎంత ఇచ్చాము డైరెక్ట్ చెప్తున్నాం. ఇంతకంటే పారదర్శకత నీకు కావాలంటే ఆఫీస్కి రా, వచ్చి ఏ MOUలు ఎంత ఉన్నాయో చూసుకో, మాట్లాడుకో. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.